పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దారు కార్యాలయంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు బాధితులు ఆందోళన చేశారు. కార్యాలయంలో తహసీల్దార్తో పాటు డిప్యూటీ తహసీల్దారు అందుబాటులో లేకపోవడంతో ధృవీకరణ పత్రాలు జారీ జాప్యం జరుగుతున్నట్లు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో ప్రవేశ దగ్గర పడడంతో విద్యార్థులతో పాటు టీచర్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని సిబ్బంది తీరును నిరసనగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ధృవీకరణ పత్రాలు జారీలో జాప్యంపై ఆర్టీఓను సంప్రదించినా స్పందన లేదని, ఇన్ఛార్జ్ తహసీల్దారు లేకపోవడం ఇబ్బంది పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు స్పందించి రామగుండం తహసీల్దారు కార్యాలయానికి శాశ్వత ప్రతిపాదికన నియమించాలని వారు డిమాండ్ చేశారు. మా బాబు సార్ IIIT రాయ్పూర్లో 4th ఇయర్ అయిపోయింది. గేట్ రాశాడు. గేట్ రాసిన తర్వాత ఇప్పటి వరకు రోజు సర్టిఫికేట్ ఓబీసీ సర్టిఫికేట్ కోసం అడుగుతున్నాడు. అప్లై చేసి వారం రోజులు అవుతుంది. ఇప్పటి వరకు సర్టిఫికేట్ లేదు. సరే ఎవరినైనా పోయి రిక్వెస్ట్ చేసుకుందామంటే ఎంఆర్ఓ లేరు. ఎంఆర్ఓ డీటీ ఉంటే ఆ డీటీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినారు. ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఇన్ఛార్జ్ ఇచ్చినామని చెప్తున్నారు. ఆర్టీఓ దగ్గరికి పోతే ఇన్ఛార్జి ఆర్డర్స్ పాస్ చేయలేదు. ఎలాంటి ఇన్ఛార్జి లేకుండా నేను నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు ఛార్జ్ ఇవ్వకుండా ఎవరైనా ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయినా లేకపోతే ఏదైనా ఇబ్బందుల వల్ల పోయినా ఎవరికైనా ఛార్జ్ ఇచ్చిపోతారు. ఇక్కడ ఎలాంటి ఛార్జ్ లేకుండా ఇప్పుడు వాళ్ళని అడగండి, డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఎవరికి ఛార్జ్ ఇవ్వలేదు సార్, ఎవరు లేరు సార్ అని చెప్పి చెప్తున్నారు. సర్టిఫికేట్ ఇష్యూ చేసే పరిస్థితి లేదు. రేపటికి నా కొడుకుది లాస్ట్ డేట్ ఉన్నది. 10th లాస్ట్ డేట్ పీజీ అప్లై చేసుకోవడానికి గేట్ రాసి గేట్ క్వాలిఫై అయ్యిండు. ఎక్కడైనా మద్రాస్ కానీ లేకపోతే బాంబేలో కానీ లేదా ఖరగ్పూర్లో కానీ ఎక్కడైనా అప్లై చేసుకోవడానికి ఈ ఓబీసీ సర్టిఫికేట్ లేకుండా ఇంత ముందులాగా పిల్లలకి 10 మెంబర్స్ సీట్స్ వచ్చాయి గురుకులాలో. అయితే వాళ్ళ పేరెంట్స్ 10 డేస్ నుంచి రెగ్యులర్గా వస్తున్నారు, ఆఫీస్కి వస్తున్నారు, అప్లికేషన్స్ ఇచ్చారు. అయినప్పటికీ ఇక్కడ నుంచి ఏం రెస్పాన్స్ లేదు. అయితే వాళ్ళు మా స్కూల్కి వచ్చి మా కంప్లైంట్స్ ఇస్తున్నారు. మేడం ఇలా మేము 10 డేస్ నుంచి తిరుగుతున్నాము, కనీసం వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు, అసలు మాకేం అర్థం అవ్వట్లేదు అని వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తే మేము ఈరోజు రావడం జరిగిందండి ఇక్కడికి. సో ఇక్కడ చూస్తేమో పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ కనీసం ఇన్ఛార్జ్ కూడా లేరని చెప్తున్నారు. సో ఇలాంటి దాన్ని నేను కూడా ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా. ఇన్ఛార్జ్ లేకుండా ఎలా రన్ చేస్తారండి ఒక ఆఫీస్ని? చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ. అక్కడ నుంచి మాకు కూడా ప్రెషర్స్ అవుతున్నాయి. గురుకుల హెడ్ మాస్టర్స్ ఏమో లేదంటే మేము క్యాస్ట్ సర్టిఫికేట్ లేని మేము అసలు అడ్మిషన్ చేసుకోము.